తెలంగాణలో 5-6 రోజుల్లో ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకోనుంది. ఈ నెల 21 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వారం రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కాస్త తగ్గినట్టు కనిపించినా మరో 15 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండనున్నాయని అధికారులు హెచ్చరించారు. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నామన్న ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి స్వాతి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. అయితే గత వారం రోజులుగా చూసుకుంటే మనకు తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఎండల తీవ్రత కాస్త తగ్గినట్లుగా, అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, అలాగే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుసుకోవడానికి మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. చెప్పండి, సో ప్రస్తుతం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయి టెంపరేచర్స్? రాష్ట్రంలో గత 5-6 రోజులు బట్టి మనకి కొన్ని సినాప్టిక్ సిచ్యుయేషన్స్, అంటే ఉపరితలంలో ఒక ఆవర్తనము, సైక్లోనిక్ సర్క్యులేషను, అలాగే ద్రోణి ఉండటం వల్ల మనకి ఈ తేమగాలులు అనేవి ప్రవేశించి రాష్ట్రంలో కొన్ని చోట్ల మనకి చెదురుమదురుగా జల్లులు పట్టము, జల్లులు పడని చోట కూడా ఈ విండ్ డైరెక్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల మనకి టెంపరేచర్లు అయితే 3 నుంచి 4-4.5 డిగ్రీల వరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ గత 4-5 రోజుల్లో తగ్గడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఈ సినాప్టిక్ పరిస్థితులు వీకెన్ అయినాయి. మళ్ళీ మనకి డ్రై వెదరే ప్రివేల్ అవుతుంది, మోస్ట్లీ డ్రై వెదరే ప్రివేల్ అవుతుంది. సో దీనివల్ల మనకి విండ్ డైరెక్షన్స్ కూడా చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ నిన్నటి నుంచి గ్రాడ్యువల్గా మనకి టెంపరేచర్స్ పెరగడం స్టార్ట్ అయింది. నిన్న మనకి తెలంగాణలో అత్యధిక టెంపరేచర్ నిజామాబాద్లో 42.6 డిగ్రీలు, అలాగే ఆదిలాబాద్లో 41 డిగ్రీలు రికార్డ్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కూడా 36 నుంచి 40 డిగ్రీల మధ్యన టెంపరేచర్లు ఉన్నాయి. సో ఈ రోజు నుంచి కూడా మనకి ఈ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా 1 డిగ్రీ 1.5 డిగ్రీ పర్ డే ఇలా పెరుగుతూ వచ్చి మనకి చూసినట్టయితే ఈ 4th and 5th డేస్లోకి వచ్చేటప్పటికి మనకి చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే 4th డే నుంచి మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో 45 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉంది. సో రేపు మరింత విశ్లేషణ చూసిన తర్వాత 45 డిగ్రీలు దాటే డిస్ట్రిక్ట్స్కి రేపు మనము 4-5 రోజుల్లో బహుశా రెడ్ అలర్ట్ పెట్టే అవకాశం కూడా ఉంది. సో మనకి నార్మల్గా చూసుకుంటే సమ్మర్లో మే అంటేనే చాలా విపరీతమైన ఎండలు ఉంటాయి. సో మనకి ఈ ఇయర్ ఇంకా చాలా తొందరగా ఎండలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో మనకి ఈ ఇయర్ ముఖ్యంగా మే మిడ్ వీక్లో ఉష్ణోగ్రతలు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? మనకి మే నెలలో నార్మల్ టెంపరేచర్స్ రేంజ్ వచ్చి మనకి 39 నుంచి 43.5-44 డిగ్రీల వరకు నార్మల్గా ఉండే రేంజ్. ఈ రేంజ్ని దాటి 2 నుంచి 3 డిగ్రీలు కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి కొన్ని రోజుల పాటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే 4.5 డిగ్రీలు దాటి పెరిగితే మనం హీట్ వేవ్గా పరిగణిస్తాము. లేదంటే 45 డిగ్రీలు దాటి 2 రోజులు ఒక ప్రాంతంలో టెంపరేచర్ ఉండే అవకాశం ఉన్నా కూడా దాన్ని హీట్ వేవ్గా పరిగణిస్తాం. సో మనకి మేలో ఏమైనా వర్షాలు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇదే టెంపరేచర్స్ మెయింటైన్ అవుతూ ఇంకా హైయెస్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది? మనకి ఈ వేసవి కాలంలో ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం, ఇవి నార్మల్ ఫినామినా. మనకి ఒక 5-6 రోజులు ఇలా టెంపరేచర్లు హై టెంపరేచర్లు ఉన్నట్టయితే ఉపరితల వాతావరణంలో మార్పులు వస్తాయి. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్, అలాగే ల్యాండ్కి సీకి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల విండ్ డైరెక్షన్స్లో మార్పులు రావడము. ఈసారి మే నెలలో కూడా మనం మొన్నటి వరకు ఇటువంటి పరిణామం చూసాం. మళ్ళీ ఇప్పుడు డ్రై స్పెల్ రాబోతోంది. ఈ డ్రై స్పెల్ 5-6 రోజులు కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ మార్పులు సంభవించడం, మళ్ళీ ఇలా ఉరుములు మెరుపులు జల్లులు పట్టము, మళ్ళీ టెంపరేచర్లు కొద్దిగా నెమ్మదించడం, ఈ పరిణామం నార్మల్గానే జరుగుతూ ఉంటుంది. తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలో అయితే ఎక్కువ టెంపరేచర్స్ నమోదయ్యేటట్లుగా వాతావరణ శాఖ అధికారులు